మల్లెపూలు పెట్టొద్దు, ఎవరు కొనరు. ఎందుకంటే ఈ చర్చికి వచ్చే వారందరూ బజార్లో తిరిగే మనుషులు కాదు. వారంతా ఏర్పరచబడిన వారు, వారంతా ఆత్మ సంబంధులు, వారు పరిశుద్ధులు అంటూ సంఘానికి వచ్చే వారిని ఉద్దేశించి వేరే పాస్టర్ గారు మాట్లాడిన మాటలను ఉదాహరణగా ఆయన మాట్లాడారు. ఇంతకీ వారి సంఘం దగ్గర జరిగిన సందర్భం కాదు ఇది. ఆయన ప్రసంగంలో భాగంగా వేరే చోట ఎవరో దైవజనులు వారి సంఘం దగ్గర సంభవించిన ఆ పరిస్థితిని ఈయన ఉదాహరణగా వివరిస్తున్నారు. ఆ ఉదాహరణ వివరించుటలో ఈయన ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారు అంతే. ఆయన మాటల్లో అపార్థం చేసుకుంటే మాత్రం తప్పుగా అనిపిస్తాయి, కానీ ఆయన ఆ మాటలు ఉద్దేశపూర్వకంగా చెప్పినవైతే కాదు. నిజానికి సాలెం రాజు గారు కానీ ఆ సంఘానికి వచ్చేవారు కానీ లేదా వారి కుటుంబం అన్యజనుల్లో నుంచి రక్షింపబడిన వారు. వాళ్ళు హైందవ సంప్రదాయాలు, హైందవ పద్ధతులు, హైందవ ఆచారాలు, హైందవ దేవీదేవతలు, ఈ అలంకరణ, హైందవ సంస్కృతిలో ఉన్న కొన్ని ఆచార నియమాలు ఇవన్నీ వారికి తెలుసు. సహజంగా దాన్ని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత వాటి జోలికి పోరు. ఎక్కువ శాతం పెంతుకొస్తు సహవాసం వారు అన్యజనుల్లో నుంచి వారు పెంతుకొస్తు సహవాసంలోనికి వస్తే టోటల్గా అన్నింటినీ విడిచిపెడతారు, వ్యతిరేకిస్తారు కూడా. అదే కోవలో ఆయన వ్యవహరించిన తీరు తప్ప మరేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన హైందవ మహిళలను కానీ, హైందవ దేవీదేవతలను కానీ, హైందవ మహిళలు లేదు పూలు పెట్టుకున్న వారందరూ పలానా వారు, వాళ్ళంతా అలాగే ఉంటారని మాత్రం ఆయన చెప్పిన సందర్భాలు కావు. ఇంకా చెప్పాలంటే చిలకలూరుపేట ఆ ప్రాంతం గురించి ఆలోచిస్తే గత 10-15 ఏళ్ల క్రితం ఆ ప్రాంతాలు ఎలా ఉండేవో, ఆ ప్రాంతం ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉండేవో అక్కడి వారికి బాగా తెలుసు. దానిని ఉద్దేశించి ఏమైనా ఆయన ఆ పదజాలం ఉపయోగించారేమో, అంతే తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా హైందవ మహిళలను కానీ, భారతదేశ స్త్రీలను కానీ, పువ్వులు పెట్టుకునే మహిళలను కానీ కించపరిచినట్టుగా మాకైతే అనిపించలేదు. సహజంగా వ్యతిరేక ధోరణితో ఆ మాటలు వింటే అవి అపార్థం చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా అపార్థం చేసుకుని ఉండుంటే హైందవ సమాజం అంతటికీ క్రైస్తవ్యం పక్షంగా, సాలెం రాజు గారి పక్షంగా నేను క్షమాపణ చెబుతున్నాను. ఈ మాటలపై ఇక దుమారం రేపకుండా ప్రశాంతమైన వాతావరణాన్నే మీరు కల్పించాలని హైందవ సోదరులందరికీ, హైందవ పెద్దలకు, మరి ముఖ్యంగా హైందవ మహిళలకు, టీవీ డిబేట్స్లో పాల్గొంటున్న దేశోద్ధారకులకు నేను మరుముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే కాదు, మా క్రైస్తవ సేవకులందరూ కూడా మమ్మను క్షమించండి. ఆయన ఉద్దేశం ఏమై ఉందో సాలెం రాజు గారి యొక్క అనుచరులు కానీ, ఆ మినిస్ట్రీలో ఉన్న పెద్దలు వివరణ ఇచ్చే ఉన్నారు ఇప్పటికీ. అయినా మీరు శాంతించకపోతే యావత్ క్రైస్తవ సమాజం పక్షంగా వీకేఆర్ అనే నేను క్షమాపణ చెబుతున్నాను. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు చెప్పి ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన అలాంటి వ్యక్తి కాదు. సహజంగా వివాద